ఫ్లాట్, ప్లాట్, ల్యాండ్ కొంటున్నారా? అయితే తప్పక తెలుసుకోవాల్సిందే. ప్రాపర్టీ సర్చ్ రిపోర్ట్ ఎందుకు తీసుకోవాలి? దాని ఉపయోగం ఏంటి? నేటి దైనందిన జీవితంలో రియల్ ఎస్టేట్ కొనడం నిత్య కృత్యం కాదు. ప్రపంచంలో ఎక్కడైనా ప్రతి వ్యక్తి తన రోజువారీ అవసరాలకు ఖర్చు చేస్తాడు. మిగిలిన ఆదాయాన్ని భవిష్యత్తు అవసరాలకు ఆదా చేస్తాడు. ఇలా ఆదా చేసిన మొత్తాన్ని భవిష్యత్తు అవసరాలకే కాకుండా భవిష్యత్తు భద్రతకు కూడా వినియోగిస్తాడు. కష్టపడి సంపాదించిన ఈ పొదుపులు పెట్టుబడి పెట్టడానికి రియల్ ఎస్టేట్ ఎక్కువగా ఎంపిక చేసుకోబడుతుంది. రియల్ ఎస్టేట్ అనేది లైఫ్ సెక్యూరిటీ మాత్రమే కాదు, సమాజంలో గౌరవాన్ని తెచ్చే ఫినాన్షియల్ అసెట్ కూడా. అటువంటి ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు ఆస్తిపై ఏవైనా వివాదాలు, తనఖాలు మొదలైన వాటిని గురించి తెలుసుకోవడం ఎప్పుడూ మంచిది. మన ఆరోగ్య సమస్యలను నిర్ధారించడానికి రక్త పరీక్ష ఎలా ఉపయోగపడుతుందో అదేవిధంగా ప్రాపర్టీ సర్చ్ రిపోర్ట్ ఉపయోగపడుతుంది. ప్రాపర్టీ సర్చ్ రిపోర్ట్ ఎలా తీసుకోవాలి? సాధారణంగా న్యాయవాదులు రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళి పత్రాలను పరిశీలించిన తర్వాత కొనుగోలుదారుకు టైటిల్ సర్టిఫికేట్ ఇస్తారు. దీనికోసం రిజిస్ట్రార్ కార్యాలయంలో స్వల్ప రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మరి న్యాయవాది లేకుండా స్వయంగా ప్రాపర్టీ సర్చ్ రిపోర్ట్ తీసుకోవచ్చు. రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్ళి స్వయంగా చెక్ చేసుకోవచ్చు. సర్చ్ రిపోర్ట్ కోసం ఏ డాక్యుమెంట్స్ అవసరమవుతాయి? 1. సేల్ డీడ్, పార్టిషన్ డీడ్ లేదా అవసరమైతే వీలునామా. 2. ఖసరా, ఖాతావని లేదా టైటిల్ యొక్క ఏదైనా ఇతర రికార్డ్. 3. మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన రెవెన్యూ రసీదు లేదా పన్ను రసీదు. 4. ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఆర్డర్ లేదా వారి ఆస్తిపై రికవరీ ప్రొసీడింగ్స్ల విషయంలో ఆస్తి యజమాని నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకోవాలి. 5. ఫైనల్గా ఆస్తిపై ఎటువంటి బకాయిలు లేదా లీగల్ ఎన్కంబరెన్సెస్ లేవని సెల్లర్ నుండి అఫిడవిట్ తీసుకోవాలి. చివరిగా ఒక మాట, చట్టపరమైన అమలు చేయగల హక్కు ఉన్న యజమాని మాత్రమే ఆస్తిపై తన హక్కును బదిలీ చేయగలడు. చట్టబద్ధమైన హక్కుదారు కాని వ్యక్తి చేసినటువంటి ఆస్తి లావాదేవీలు చెల్లవు. కాబట్టి ఆస్తిని చట్టపరమైన హక్కులు కలిగి ఉన్న ఆస్తి యొక్క నిజమైన యజమాని నుండి మాత్రమే కొనుగోలు చేయాలి. మరి దానికోసం ప్రాపర్టీ సర్చ్ రిపోర్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు ఆస్తి పత్రాలను, డాక్యుమెంట్స్ను తనిఖీ చేయడమే కాదు, వ్యక్తిగతంగా అటువంటి ఆస్తిని తనిఖీ చేయడం, చుట్టుపక్కల వ్యక్తులతో సరైన ఎంక్వైరీ చేయడం కూడా చాలా ముఖ్యం. మీరు తీసుకునే ముందస్తు చర్య మిమ్మల్ని చట్టపరమైన చిక్కుల నుండి కాపాడుతుంది మరియు మీ జీవితాంతం మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. గుడ్ లక్.